హాయ్ స్టూడెంట్స్, నేను మీకు చూస్తాను. మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ పార్ట్నర్షిప్. సారీ, ఇంతకుముందు వీడియో మధ్యలో ఆగిపోయింది. అది మనం చెప్తున్న వాళ్ళు ఏ is 2000 rupees more than B and B is 3000 rupees more than C. A is 2000 rupees more than B and B is 3000 rupees more than C. And the total investment is total investment is 68,000. Find their investment ratio. Find their investment ratio. A అనేవాడు B అనేవాడు కన్నా 2000 రూపాయలు ఎక్కువ, B అనేవాడు C అనేవాడు కన్నా 3000 రూపాయలు ఎక్కువ. And their total investment is 68,000 rupees. అయితే find the investment ratio అన్నాడు. ఇక నేను ఫస్ట్ x అనుకొని చెప్పిన తర్వాత మనం మామూలుగా చేద్దాము. A is 2000 rupees more than B అన్నాడు కదా. A అనేవాడు B, ఆ తర్వాత వీడు B అనేవాడు, ఆ తర్వాత వీడు C అనేవాడు అనుకో. A అనేవాడు B అనేవాడు కన్నా 2000 రూపాయలు ఎక్కువ, కరెక్టే కదా. ఆ తర్వాత B అనేవాడు C అనేవాడు కన్నా 3000 రూపాయలు ఎక్కువ. ఇది 3000 రూపీస్ ఎక్కువ. A is 2000 rupees more than B and B is 3000 rupees more than C. కాబట్టి ఇక్కడ let us suppose C యొక్క వాల్యూని x అనుకున్నాం అనుకో, B యొక్క వాల్యూ C కన్నా 3000 ఎక్కువ కాబట్టి ఇది ఎంత అవుతుంది? ఇది x + 3000 రూపీస్ అవుతుంది. అంటే C వాల్యూ x అనుకుంటే B వాల్యూ ఎంత? x + 3000. A అనేవాడు B కన్నా 2000 రూపీస్ ఎక్కువ కదా. ఇది x + 3000 అంటే B కన్నా 2000 ఎక్కువ కాబట్టి ఈ వాల్యూ ఈక్వల్స్ ఎంత అంటే ఇది x + 5000 రూపీస్. సో ఈల మూడింటిని కలిపితే, ఈ మూడు వాల్యూస్ కలిపితే వచ్చే వాల్యూ మొత్తం కూడా ఎంత అంటే 68,000, 68,000 రూపాయలు. ఇది 68,000 రూపీస్ అన్నమాట. ఇది x + 3 x,1000 x + 5000 మొత్తాన్ని యాడ్ చేస్తాం. x + x అంటే మొత్తం ఎంత? 3x కదా. ఈ వాల్యూ ఈక్వల్స్ ఎంత అంటే 3x + 5000 + 3000 అంటే ఎంత? 8000 కదా. అంటే 3x + 8000 ఈక్వల్స్ 68,000 అన్నమాట. 68,000 అయితే అలాంటప్పుడు 3x ఈక్వల్స్ ఎంతకు సమానం అంటే ఇది 60,000 రూపీస్. అయితే x వాల్యూ ఈక్వల్స్ ఎంత అంటే 20,000 రూపీస్. x వాల్యూ ఈక్వల్స్ 20,000 రూపీస్. వాడేమన్నా అంటే ఇక్కడ మనకి అడుగుతున్న క్వశ్చన్ ఇక్కడ వీడు A అనేవాడు, తర్వాత వీడు B అనేవాడు, ఆ తర్వాత వీడు C అనేవాడు అనుకో. ఇక్కడ A అనేవాడు, B అనేవాడు అండ్ C అనేవాడు అనుకుంటే A అనేవాడు ఇక్కడ తీసుకుంటే మనకి ఇప్పుడు నేను తీసుకున్నాను ఇక్కడ A యొక్క వాల్యూని కన్వర్ట్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ జాగ్రత్త చూడండి, ఇక్కడ ఈ కొంచెం రఫ్ చేస్తున్నాను. ఇక్కడ ఇది ఇక్కడ రాస్తున్నాను చూడు. 1 minute ఇక్కడ తీసుకుంటే ఇక్కడ A అనేవాడు వాల్యూ అన్నాం అనుకో. A అనేవాడు అండ్ తర్వాత వీడు B అనేవాడు, ఆ తర్వాత వీడు C అనేవాడు అనుకో. C వాల్యూ 20,000 అంటే B అనేవాడు C కన్నా 3000 ఎక్కువ కాబట్టి వీడు 23 అవుతాడు. 23 కన్నా A అనేవాడు 2000 ఎక్కువ కాబట్టి వీడు 25 అవుతాడు. సో కాబట్టి ఆన్సర్ ఈక్వల్స్ ఎంత? 25:23:20. అంటే నేమంటే B అనేవాడు C కన్నా 3000 ఎక్కువ, A అనేవాడు B కన్నా 2000 ఎక్కువ. సో కాబట్టి ఆన్సర్ ఈక్వల్స్ ఎంత? 25:23:20. 25:23:20. సో ఇక్కడ ఇలా కాకుండా కొద్దిగా మనం డైరెక్ట్ గా కూడా చేయొచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ మనకి A అనేవాడు B కన్నా 2000 ఎక్కువ, రైట్. అలానే B అనేవాడు C కన్నా 3000 ఎక్కువ. A అనేవాడు B కన్నా 2000 ఎక్కువ, B అనేవాడు C కన్నా 3000 ఎక్కువ. అంతే కదా. A 2000 రూపీస్ మోర్ దాన్ B అండ్ B అనేవాడు 3000 రూపీస్ మోర్ దాన్ C. అయితే ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ అంటే చూడండి, ఇక్కడ మనకి A అనేవాడు B కన్నా 2000 ఎక్కువ, B అనేవాడు C కన్నా 3000 ఎక్కువ కదా. మొత్తం ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా ఎంత అంటే 68,000, 68,000 రూపాయలు. ఇది 68,000 రూపాయలు, 68,000. ఈ 68,000 రూపాయల్లో మనం టార్గెట్ చేద్దాం చూడండి. ఇక్కడ C కన్నా B అనేవాడు 3000 ఎక్కువ, C కన్నా A అనేవాడు 2000 ఎక్కువ, అవునా. ఇప్పుడు ఈడు కన్నా 3000 ఎక్కువ అయినప్పుడు ఇక్కడ మనకి A అనేవాడు B కన్నా 2000 ఎక్కువ అయినప్పుడు A అనేవాడు C కన్నా 5000 ఎక్కువ కదా. A అనేవాడు C కన్నా 5000 ఎక్కువ, B అనేవాడు C కన్నా 3000 ఎక్కువ. 5000 + 3000 అంటే ఎంత? 8000 కదా. 68,000 లో నుంచి 8000 మైనస్ చేయడం. ఇక్కడ మైనస్ చేసే వాల్యూ ఈక్వల్స్ ఎంత అంటే 60,000, 60,000 రూపాయలు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ముగ్గురు ఉన్నారు కదా. ఆ ముగ్గురికి పంచండి. 60,000 రూపీస్ ని 3 మెంబర్స్ డివైడ్ చేయండి. 60,000 రూపాయలు A కి B కి C కి పంచండి. 60,000 రూపీస్ ని 3 భాగాలు చేస్తే మొత్తం ఎంత? 20,000 కదా. అంటే C అనేవాడికి 20,000, B అనేవాడికి 23,000, A అనేవాడికి ఎంత అంటే 25,000. అంటే మొత్తం ప్రాఫిట్ లో C కి 20,000, 20 కన్నా 3 ఎక్కువ, 23 కన్నా వాడు 2 ఎక్కువ కాబట్టి డైరెక్ట్ నేనంటే ఇప్పుడు లెట్ us సపోజ్ 100 రూపాయలు A మరియు B కి పంచాలన్నాము.
ఏ అనేవాడు ఖచ్చితంగా 20 రూపాయలు ఎక్కువ ఇవ్వాలంటే 100 రూపాయల్లో ఏకి 20 రూపాయలు ఎక్కువ ఇచ్చామంటే మిగిలిన 80 రూపాయలు ఇద్దరు సగం సగమే కదా, 40 కదా. అది నేను చెప్పే పాయింట్. అలానే ఇంబ్యాలెన్స్డ్ గా ఉన్న 8,000 మైనస్ చేస్తే 68,000 నుంచి 8,000 మైనస్ చేస్తే 60,000, 60,000 డివైడ్ బై 3 చేస్తే ఎంత 20. గుర్తుపెట్టుకో, బి అనేవాడు సి కన్నా 3,000 ఎక్కువ కాబట్టి 23,000, ఏ అనేవాడు బి కన్నా 2,000 ఎక్కువ కాబట్టి 25,000, ఏ 25,000, బి 23,000, సి ఎంత 20,000. 25:23:20 ఆన్సర్. సింపుల్ అయిపోయింది. ఓకే రైట్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి బాగా ఇస్తారు ఇక్కడ. మీరు కరెక్ట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ మోడల్ అనేది కొద్దిగా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి ఇది కరెక్ట్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్ మొత్తం రాయకుండా ఏమన్నా అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎప్పుడైనా సరే ఇలా ఇచ్చేసి ఏ బి మీద డిపెండ్ అయ్యి ఉండి బి అనేవాడు సి మీద డిపెండ్ అయి ఉన్నాడు, ఏ అనేవాడు బి కన్నా 3,000 ఎక్కువ రైట్, ఆ తర్వాత బి అనేవాడు సి కన్నా 4,000 ఎక్కువ ఎలా ఇచ్చాడు. మొత్తం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 77,000 అన్నాడు, మొత్తం పెట్టుబడి వచ్చేసి 77,000 అన్నాడు అనుకో, 77,000. ఈడు సి అనేవాడు, ఈడు బి అనేవాడు, ఈడు ఏ అనేవాడు అన్నాడు అనుకో, ఈడు 4,000, ఈడు 3,000 అన్నాడు. సో కాబట్టి ఇక్కడ మనకి బి అనేవాడు సి కన్నా 4,000 ఎక్కువ, ఏ అనేవాడు బి కన్నా 3,000 ఎక్కువ. నేనేమన్నా టార్గెట్ చేసుకో, ఫిక్స్ అయిపో, సి యొక్క వాల్యూ తీసుకో. బి అనేవాడు సి కన్నా 4,000 ఎక్కువ కాబట్టి నువ్వు ఏం ఆలోచించదు, ఇక్కడ ఉన్న 4,000 డబల్ చేయి. 4,000 డబల్ చేస్తే ఎంత 8,000 కదా, 4,000 డబల్ చేస్తే 8,000, 8,000 ప్లస్ 3,000 అంటే ఎంత 11,000. 77,000 నుంచి 11,000 మైనస్ 77,000 నుంచి 11,000 మైనస్ చేస్తే ఎంత 66,000 కదా. ఆ 66,000ని ఏ అనేవాడు బి అనేవాడు సి అనేవాడికి మనం పంచండి. 66,000 రూపాయలని 66,000 రూపాయలు ముగ్గురు పంచితే ప్రతి ఒక్కరికి ఎంత 22,000 వస్తుంది. అది సి దగ్గర స్టార్ట్ అయ్యింది. 22 ప్లస్ 4 ఎంత 26, 26 ప్లస్ 3 ఎంత 29. తక్కువన్నా ఎక్కువన్నా అన్ని కూడా సేమే చేయాల్సి ఉంది. ఇక్కడ మనకి అసలు ఇంకా పెద్ద ప్రాబ్లం ఏముండదు. మనకి 29:26:22 అని. దాని తర్వాత మోడల్ నెంబర్ 2. మోడల్ నెంబర్ 2 అనేది ఏమంటా అంటే ఒక్కోసారి టైం పీరియడ్ కూడా మెన్షన్ చేస్తాను. ఆ టైం పీరియడ్ గురించి కూడా మనం చూద్దాం. అదే టైం పీరియడ్ అనేది ఇచ్చినప్పుడు చూడు ఇక్కడ మనకి ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేవాడు ఉన్నాడు, ఏ అనేవాడు 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు 1 ఇయర్కి. ఆ తర్వాత బి అనేవాడు వచ్చేసి 20,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు 2 ఇయర్స్కి. సి అనేవాడు 30,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు 3 ఇయర్స్కి. టోటల్ ప్రాఫిట్ అండి, టోటల్ ప్రాఫిట్ మొత్తం ప్రాఫిట్ అనేది ఇచ్చాడు. టోటల్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 5,600 రూపీస్ అన్నాడు. మొత్తం లాభం 5,600 రూపాయలు అయితే ఫైండ్ ద షేర్ ఆఫ్ ఏ అన్నాడు అనుకున్నాం. ఏ అనేవాడు చూడు ఇక్కడ మనకి ఏ అనేవాడు 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడా, 10,000 రూపాయలు పెట్టుబడి 1 ఇయర్ కాబట్టి టైం పీరియడ్ ఇస్తే నీకేంటంటే గుర్తుపెట్టుకోండి, షేర్ ఈక్వల్స్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. షేర్ ఈక్వల్స్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. భాగం ఈక్వల్స్ పెట్టుబడి ఇంటూ కాలం చేయాలి. ఇది 10:1 అవుతుంది. బి అనేవాడు చెప్తున్నాము, బి అనేవాడు 20,000 రూపీస్ ఇంటూ 2 ఇయర్స్. సి అనేవాడు ఎంత అంటే 30,000 రూపీస్ ఇంటూ 3 ఇయర్స్. ఏ అనేవాడు 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు కరెక్టే, 1 ఇయర్ కాబట్టి ఇంటూ 1 చేస్తాం. బి అనేవాడు 20,000 రూపాయలు 2 సంవత్సరాలు, సి అనేవాడు 30,000 రూపాయలు 3 సంవత్సరాలు. అదే 10:1 అంటే 10, 20 రోజులు ఎంత అంటే 20 రోజులు ఎంత అంటే 40, 33 ఎంత అంటే 90. అయితే 0 0 అంటే 0 క్యాన్సిల్ అయితే రేషియో ఈక్వల్స్ ఎంత 1:4:9, 1:4:9. ఏకి 1 పార్ట్, బికి 4 భాగాలు, సికి 9 భాగాలు అంటే మొత్తం ఎంత 14 భాగాలే కదా. ఆ 14 భాగాలు వాడు ఇచ్చిన వాల్యూ ఎంత అంటే 5,600 అయితే 14 పార్ట్స్ కి 5,600 అయితే 14 పార్ట్స్ కి 5,600 అయితే 14 భాగాలు 5,600 అయితే వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద షేర్ ఆఫ్ ఏ అన్నాడు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఏ యొక్క భాగం అంటే 1 పార్ట్ అనుకోండి. 14 56 కాబట్టి 1:4 చేయండి, వాల్యూ ఈక్వల్స్ ఎంత అంటే 400 రూపాయలు. 400 రూపాయలు ఆన్సర్. ఇక్కడ నేనేమనంటే టైం పీరియడ్ కనుక ఇస్తే ఆ టైం పీరియడ్ మల్టిప్లికేషన్ తీసుకోవాలి. ఏ అనేవాడు పెట్టుబడి 10,000 రూపాయలు సంవత్సరానికి, బి అనేవాడు పెట్టుబడి 20,000 రూపాయలు 2 సంవత్సరాలకి, సి అనేవాడు పెట్టుబడి 30,000 రూపాయలు 3 సంవత్సరాలు. 33 90, 22 40, 11 10. 1:4:9 అంటే 14 భాగాలు 5,600 అయితే 1 భాగం ఎంత 400 రూపాయలు. సో ఆన్సర్ ఈక్వల్స్ ఎంత అంటే 400 రూపీస్ ఆన్సర్. దీనికి వచ్చి నేను కొద్దిగా ట్విస్ట్ చేస్తే ఎలా ఇస్తాడో చెప్తాను చూడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రాబ్లమ్ ని ఇలా ఇచ్చాడనుకో. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఏ స్టార్టెడ్ ఏ బిజినెస్, ఏ స్టార్టెడ్ ఏ బిజినెస్, A started a business with a capital of 5,000 rupees.
A started business with a capital of 5,000 rupees. Okay, after 4 months, B joined him. After 4 months, B joined him with a capital of 4,000 rupees. With a capital of 4,000 rupees. At the end of 1 year, their total profit is 9,200 rupees. At the end of 1 year, their total profit is 9,200 rupees. Find the share of A. ఇక్కడ ఇది క్వశ్చన్. Here is the question. A started business with a capital of 5,000 rupees. After 4 months, B joined him with a capital of 4,000 rupees. At the end of 1 year, their total profit is 9,200 rupees. Find the share of A. ఇది క్వశ్చన్. ఇప్పుడు నీకు ఏంటంటే ఎవరు స్టార్ట్ చేశారు ఇక్కడ బిజినెస్? ఏనే కదా. ఏనా వాడు స్టార్ట్ చేశాడు బిజినెస్. కాబట్టి నేను ఏమనంటే ఏనా వాడు స్టార్ట్ చేశాడు. ఎంతతో స్టార్ట్ చేశాడు? 5,000 తో స్టార్ట్ చేశాడు. 5 into 1 year కాబట్టి 12 months వస్తాయి. 5 into 12. బి అనేవాడు జాయిన్ అయ్యాడు. బి అనేవాడు ఎప్పుడు జాయిన్ అయ్యాడు? 4 months తర్వాత జాయిన్ అయ్యాడు. 4 months అయిపోయింది కాబట్టి రిమైనింగ్ ఎన్ని మంత్స్? 8 months. ఎంత క్యాపిటల్ తో జాయిన్ అయ్యాడు? ఇక్కడ 4,000 తో జాయిన్ అయ్యాడు కాబట్టి ఇది 4,000. సో ఇది 512 ఎంత అంటే 60, 48 ఎంత అంటే 30. ఇది 60 భాగాలు, ఇది 32 భాగాలు అంటే మొత్తం ఎంత? 92 భాగాలే కదా. 92 parts కి 9,200 అయితే ఏ షేర్ కావాలి కాబట్టి 60 parts కి ఎంత? 92 భాగాలు 9,200 అయినప్పుడు 60 భాగాలకి ఎంత అంటే క్యాలిక్యులేషన్ చేయడం. ఈ వాల్యూ ఈక్వల్స్ ఎంత వస్తుందంటే ఇది 6,000 రూపీస్ మన ఆన్సర్. నేమనంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా సరే టైం పీరియడ్ ఇస్తే టైం పీరియడ్ మల్టిప్లికేషన్ చేసి తీసుకుంటాం ఇక్కడ అంటే. సపోజ్ ఇదే ప్రాబ్లమ్ ని కనుక ఇంకొద్దిగా డెప్తిస్తే ఏ స్టార్ట్ బిజినెస్ విత్ క్యాపిటల్ ఆఫ్ 5,000 రూపీస్. ఆఫ్టర్ 4 months బి జాయిన్ విత్ క్యాపిటల్ ఆఫ్ 4,000 రూపీస్. ఆఫ్టర్ 2 more months అని అడుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ 2 more months C joined them అన్నాడు. C joined them with a capital of 3,000 rupees. With a capital of 3,000 rupees. Okay, their total profit is 5,500 rupees అయితే find the share of A అన్నాడు. Okay, the total profit is 5,500 rupees అయితే find the share of A. ఇది క్వశ్చన్. ఇక్కడ చెప్తున్న పాయింట్ చూడండి. మనకి after 2 more months their total profit is 5,500 rupees అయితే find the share of A అన్నాడు. ఇక్కడ చెప్తున్న పాయింట్ చూడండి. ఇక్కడ A started business with capital of 5,000 rupees కదా. అంటే ఏ వాడు ఉన్నాడు, వాడు ఏం చేస్తాడంటే 5,000 రూపీస్ తో స్టార్ట్ చేశాడు కాబట్టి ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాడు ఇంటూ 12 చేశాడు. ఇది 5 into 12. బి అనేవాడు జాయిన్ అయ్యాడు. బి అనేవాడు ఎంత క్యాపిటల్ తో జాయిన్ అయ్యాడు? 4,000 రూపీస్ తో జాయిన్ అయ్యాడు. ఎప్పుడు జాయిన్ అయ్యాడు? 4 months తో జాయిన్ అయ్యాడు కదా. 4 months అయిపోయిందంటే రిమైనింగ్ ఎన్ని మంత్స్? 8 months ఉంటుంది. ఆ 8 months అంటే ఏ అనేవాడు 5,000 రూపీస్ 12 months, బి అనేవాడు 4,000 రూపీస్ 8 months. సి ఎప్పుడు జాయిన్ అంటే బి జాయిన్ ఇంకో 2 నెలలు గడిచింది. అంటే బి అనేవాడు ఎప్పుడు జాయిన్ అయ్యాడు? హీ జాయిన్ ఆఫ్టర్ 4 months కాబట్టి సి ఆల్సో జాయిన్ ఆఫ్టర్ 2 more months. అంటే 6 months గడిచిపోతే రిమైనింగ్ ఇంకే 6 months ఉంటుంది కాబట్టి ఇది ఆడి ఇన్వెస్ట్మెంట్ 3,000 రూపీస్ ఫర్ 6 months, 4,000 రూపీస్ 8 months, 5,000 రూపీస్ ఫర్ 12 months. అంటే ఏ ఇన్వెస్ట్మెంట్ యొక్క పార్ట్స్ 60 parts, ఇది ఎంత అంటే 32 parts, ఇది ఎంత అంటే 18 parts. ఇది అంటే మొత్తం ప్రాఫిట్ లో ఏకి 60 parts రావాలి, బికి 32 parts, సికి 18 parts. అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? ఇది 110 భాగాలే కదా. 110 భాగాలకి 5,500 అయితే 110 parts 5,500 అయితే ఫైండ్ ద షేర్ ఆఫ్ ఏ అన్నాడు. ఏ అంటే ఎన్ని పార్ట్స్ ఉంది ఇక్కడ? 60 parts కదా. 60 భాగాలకు ఎంతో కావాలా? 110 భాగాలు 5,500 అయినప్పుడు 60 భాగాలకు ఎంతో కావాలా? 11,500 110 into 50 కాబట్టి ఇది కూడా 60 into 50 చేయండి. 6,500 ఎంత అంటే 30. 30 పక్కన 2 సున్నాలు. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత? 3,000 రూపీస్. ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ చాలా జాగ్రత్తగా ఏనావాడు ఉన్నాడు. ఏనావాడు ఇన్వెస్ట్మెంట్ 5,000 రూపీస్ ఫర్ 12 months. బి ఎప్పుడు జాయిన్ అంటే ఏ జాయిన్ 4 months అంటే 12 నెలలు 4 నెలలు గడిచిపోయింది కాబట్టి మిగిలిన 8 నెలలు తీసుకోమని చెప్తాను. సి ఎప్పుడు జాయిన్ అంటే ఈ జాయిన్ అంటే ఇంకొక 2 నెలలకి ఇది జాయిన్ అయ్యాడు. రేషియో అండ్ వాల్యూ 110 parts 5,500 60 parts ఎంత కావాలి? దట్ మీన్స్ వాల్యూ ఈక్వల్స్ ఎంత? 3,000 రూపీస్. 3,000 రూపాయలు మన ఆన్సర్ అన్నమాట. ఇది పార్ట్ 2 అంటే రెండో భాగం ఇది. అంటే ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ అంటే షేర్ ఈక్వల్స్ ఇన్వెస్ట్మెంట్ టైం అంటే భాగం ఈక్వల్స్ పెట్టుబడి ఇంటూ కాలం. ఇది మోడల్ నెంబర్ 2.
ఇదంతా కూడా మీకు అర్థమైంది అనుకున్నాను. నెక్స్ట్ మోడల్ నెంబర్ 3లో నెక్స్ట్ కలుద్దాము. అందరికి గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ.